నా పేరు ఈరేష్, ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం తాలూకా ప్రెసిడెంట్. మరి ఇక్కడ పెద్దకడూరు మండలంలో మరి విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ మరి ఉచితంగా విద్యార్థులు చదువుకుంటున్న విద్యార్థుల దగ్గర వేలకు వేలు వసూలు చేస్తున్నటువంటి ఎంఈఓ పైన, అలాగే ప్రైవేట్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలిగిన వర్గాల విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ ప్రైవేట్ యాజమాన్యం మరి డిఓ గారు టెలికాన్ఫరెన్స్లో చెప్పారని చెప్పేసి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇదేంటి మేడం అని ప్రశ్నిస్తే మరి డిఓ గారు టెలికాన్ఫరెన్స్లో మాత్రమే చెప్పారు, ఎలాంటి జీవో కానీ ఎలాంటి కాపీ కానీ లేదని చెప్పేసి చెప్తున్నారు. మరి మాకు జీవో లేకుండా ఎలాంటి కాపీ లేకుండా మరి విద్యార్థి తల్లిదండ్రులతో ఏ విధంగా వసూలు చేస్తారని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎంఈఓ పైన మరి ప్రైవేట్ యాజమాన్యం పైన విచారణ చేపట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఇందులో కానీ మరి విద్యార్థి తల్లిదండ్రులు కూడా హాజరవడం జరిగింది. మరి విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మరి విషయం తెలుసుకుందాం. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎంఈఓని ప్రైవేట్ స్కూల్లో ఫీజులు విద్యార్థులకు ఫ్రీ అని చెప్పి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. అసలు ఫ్రీ అని చెప్పినారు, గవర్నమెంటే చెప్పింది ఫ్రీ అని. కానీ గవర్నమెంట్ చెప్పిన ఏదైతే చట్టం ఉందో దాన్ని తుంగలో ఫీజులు వసూలు చేస్తారు. దీని విషయం ఎంఈఓని అడిగితే ఎంఈఓ ఏమంటుందంటే పైన డిఈఓ గారు చెప్పారు, అందుకని మేము వసూలు చేస్తున్నాం. డిఓ గారు ఏదైనా చెప్పింటే లెటర్ ఇవ్వాలంటే ఆ లెటర్ కూడా ఇవ్వడం ఏది చెప్పినా టెలికాన్ఫరెన్స్లో చెప్పారని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నాం సార్. ఖచ్చితంగా వాళ్ళపై ఓకే సార్, ఈ విషయం అయితే సార్ ఇక వాళ్ళపైన విచారణ చేసి ఓకే సార్, ఇది మళ్ళీ కలెక్టర్ కూడా పంపుతాం.